ఫ్రెండ్స్, మనం ఈరోజు మోనోటోనిసిటీ ఈ కాన్సెప్ట్లో ఉన్న కొన్ని జేఈ క్వశ్చన్స్ చూద్దాం. లెట్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0 to 2 టు ఆర్ రియల్ నెంబర్స్, డొమైన్ టు కో డొమైన్. ఇక్కడ డొమైన్ ఏమి ఇచ్చాయంటే క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 2. సో ఇది డొమైన్. బి ఎ ట్వైస్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్, అంటే 2 సార్లు డిఫరెన్షియేషన్ అనేది పాసిబిలిటీ ఉంది. సచ్ దట్ డబల్ డెరివేటివ్ అంటే ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ 0 ఉంది. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 0, 2. ఇది డొమైన్. ఇది వచ్చేసరికి ఎక్స్ యొక్క ఇంటర్వెల్ వచ్చేసరికి ఓపెన్ ఇంటర్వెల్ 0, 2 అన్నాడు. సో దీంతో పని లేదు, ఇది ఇంపార్టెంట్. ఈ ఇంటర్వెల్లో డబల్ డెరివేటివ్ గ్రేటర్ దాన్ 0 అండ్ ఫై ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ 2 - x అన్నాడు. సో మనకి ఈ ఇంటర్వెల్ ఎక్కడ ఉపయోగపడుతుంది? సో ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 2 అనేది ఈ ఫంక్షన్కి డిఫరెన్షియేషన్ వచ్చేసరికి డబల్ డెరివేటివ్కి వచ్చినప్పుడు డబల్ డెరివేటివ్ అప్పుడు మనకి ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్. దెన్ ప్రూవ్ దట్ ఈ ఫంక్షన్ ఫై అనే ఫంక్షన్ ఏదైతే ఉందో ఇది డిక్రీజింగ్ ఇన్ దిస్ ఇంటర్వెల్ అండ్ ఇంక్రీజింగ్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ 1, 2. సో ఏ ఇంటర్వెల్లో డిక్రీజ్ అవుతుంది, ఏ ఇంటర్వెల్లో ఇంక్రీజ్ అవుతుందో మనం ప్రూవ్ చేయాలి. మనకి ఇచ్చిన ఫంక్షన్ తీసుకుందాం. ఫై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ 2 - x. మనకి ఇక్కడ డబల్ డెరివేటివ్ గురించి మెన్షన్ చేశాడు కాబట్టి 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేద్దాం. సో ఫై డాష్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ 2 - x. మళ్ళీ ఎన్న డెరివేటివ్ చేస్తే -x డెరివేటివ్ -1. సో ఇక్కడ మైనస్. సో ఎఫ్ డాష్ ఎక్స్ మైనస్ ఎఫ్ డాష్ 2 - x. మనకి ఇక్కడ సింగిల్ డెరివేటివ్తో సరిపోతుంది, ఎందుకంటే ఇక్కడ డబల్ డెరివేటివ్ ఏం మెన్షన్ చేశాడంటే గ్రేటర్ దాన్ 0 అన్నాడు. మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఒక ఫంక్షను ఇంక్రీజింగ్ ఫంక్షన్ అనుకోండి, ఎలా చెప్తాం ఇంక్రీజింగ్ ఫంక్షన్ అని? దాని యొక్క డిఫరెన్షియేషన్ అంటే ఫస్ట్ డెరివేటివ్ కనుక గ్రేటర్ దాన్ 0 ఉంటే స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ 0 అది స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అని చెప్తాం. సో ఎఫ్ డాష్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఉంటే ఈ ఫంక్షన్ ఇంక్రీజింగ్. ఒకవేళ ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఉంటే దీనికి ఉన్న ముందున్న ఫంక్షన్ ఏంటి? ఫస్ట్ డెరివేటివ్. అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఫంక్షన్ ఇంక్రీజింగ్ ఫంక్షను. అంటే మీనింగ్ ఏంటంటే ఈ ఫంక్షన్ ఇంక్రీజింగ్ అయితే దాని డెరివేటివ్ గ్రేటర్ దాన్ 0 ఉంటుంది. సో దీని యొక్క డెరివేటివ్ అంటే ఈ ఎఫ్ డాష్ ఎక్స్ అనేది మళ్ళీ ఇంకో ఫంక్షన్ అనుకోండి జీ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు దీని డెరివేటివ్ ఏమవుతుంది? గ్రేటర్ దాన్ 0 వచ్చిందంటే మీనింగ్ ఏంటి? ఎఫ్ డాష్ ఎక్స్ అనేది ఇంక్రీజింగ్ ఫంక్షను. సో ఎఫ్ డాష్ ఎక్స్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటే సపోజ్ ఇలా ఉంది, ఇలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది ఎఫ్ డాష్ ఎక్స్. లైన్ అనుకోండి, లేదంటే సమ్ కర్వ్ అనుకోండి, ఏదో ఒకటి. సో సపోజ్ లైన్ బదులు ఇలా ఒక కర్వ్ తీసుకున్నా, ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్ 2 పాయింట్స్ తీసుకుంటే x1 x2 అని చెప్పి 2 వాల్యూస్ తీసుకుంటే మనకి x2 ఈజ్ క్లియర్లీ అంటే ఇది పాజిటివ్ x అయితే ఏమవుతుంది? x2 ఈజ్ గ్రేటర్ దాన్ x1. మనకి ఎఫ్ ఆఫ్ x2 ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ x1. ఇక్కడ x2 దగ్గర మనకి ఫంక్షన్ వాల్యూ ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ x2 అంటే y వాల్యూనే ఫంక్షన్ వాల్యూ అని చెప్తున్నాను. ఎఫ్ ఆఫ్ x1 అంటే ఇక్కడ y యాక్సిస్ మీద ఇక్కడ కట్ చేస్తుంది ఎఫ్ ఆఫ్ x1. ఈ రెండింటిలో దేని వాల్యూ ఎక్కువ? ఇదేమో ఆరిజిన్ నుంచి y యాక్సిస్ అంటే హైట్ వాల్యూ, ఈ హైట్ ఎక్కువ, ఈ హైట్ ఎక్కువ, ఈ హైట్ ఎక్కువ. అంటే దీని యొక్క ఫంక్షన్ వాల్యూ ఎక్కువ. అంటే x2 వాల్యూ గ్రేటర్ దాన్ x1 ఉంటే అదే సైన్తో మనకి ఇక్కడ వస్తుంది ఇంక్రీజింగ్ ఫంక్షన్ అయితే. సో దీన్ని బట్టి మనకి ఒకవేళ మనం ఎక్కువ మోర్ వాల్యూ తీసుకుంటే మోర్ వాల్యూనే ఇక్కడ మనకి ఫంక్షన్ వాల్యూ అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ x 2 - xలో మనకి ఆర్గ్యుమెంట్ అంటే దీనికి మనకి ఇచ్చే ఇన్పుట్ ఏదైతే ఉందో దాని ఆర్గ్యుమెంట్ అని కూడా అంటాము. సో x 2 - x ఈ రెండింటిలో ఏది పెద్దది? ఎక్సా 2 - x? ఆ x అనేది ఎలా మెన్షన్ చేశానంటే ఇక్కడ ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ అని చెప్పి తీసుకున్నాను చూసా, అక్కడ ఓపెన్ ఇంటర్వెల్ 0, 2. సో ఈ ఇంటర్వెల్లో తీసుకుంటే ఇది సపోజ్ 1 తీసుకున్నాను అనుకోండి, 2 - 1 1, 2 ఈక్వల్ అవుతాయి. అదే మామూలుగా ఇది x అనే ఇన్పుట్ 2 - x అంటే 2లో నుంచి సబ్ట్రాక్షన్ చేస్తున్నాను నేను. సపోజ్ 1.5 తీసుకున్నాను, 2 - 1.5 0.5. సో ఇదే ఇంక్రీజ్ ఎక్కువ కదా x వాల్యూ. సో 2లో నుంచి సబ్ట్రాక్షన్ చేసేదానికన్నా ఈ x వాల్యూ ఎక్కువ. ఇది మనకి ఎలా తెలిసిందంటే ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అని మెన్షన్ చేయడం ద్వారా మనకి తెలిసింది డబల్ డెరివేటివ్ గ్రేటర్ దాన్ 0. సో x ఈజ్ గ్రేటర్ దాన్ 2 - x. ఇటువైపు తీసుకొచ్చేస్తే 2x ఈజ్ గ్రేటర్ దాన్ 2. ఇది ఇటువైపు ఎలా తీసుకురాగలిగానంటే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవ్వకుండా ఉండడానికి కారణం ఈ ఇంటర్వెల్ వచ్చేసరికి ఓపెన్ ఇంటర్వెల్ 0, 2 పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి. సో అందువల్ల మన ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవ్వదు. సో 2x ఈజ్ గ్రేటర్ దాన్ 2, x ఈజ్ గ్రేటర్ దాన్ 1. సో x వాల్యూ గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు ఇంక్రీజింగ్ ఫంక్షన్. అప్పుడు మనకి ఫై డాష్ ఎక్స్ ఏమవుతుంది? గ్రేటర్ దాన్ 0 వస్తుంది. ఫై డాష్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 వచ్చిందంటే
ఇచ్చిన ఒరిజినల్ ఫంక్షన్ ఫై ఆఫ్ ఎక్స్ అనేది పాజిటివ్ ఇంక్రీజింగ్ వెళ్తుంది. సో ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఇన్ ద ఇంటర్వెల్ ఓపెన్ ఇంటర్వెల్ 1, 2. ఎందుకంటే మనం తీసుకున్న వాల్యూస్ కూడా ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు 0, 2. సో 0 అనేది 2కి మధ్య బౌండ్ అయి ఉంది. ఎక్స్ గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు ఇంక్రీజింగ్ ఈ ఇంటర్వెల్లో. సో ఇది ప్రూవ్ అయ్యింది. డిక్రీజింగ్ వచ్చేసరికి చూద్దాం. డిక్రీజింగ్ వచ్చేసరికి ఓపెన్ ఇంటర్వెల్ 0, 1లో ఏదైనా వాల్యూ తీసుకుందాం. 1.5 తీసుకుంటే 0.5 2 - 1.5 2 - 0.5 1.5. సో ఇలా ఉంది. సో మనకి 0.5 గ్రేటర్ దాన్ 1.5 తీసుకుంటే ఇక్కడ మైనస్ నెగిటివ్ వాల్యూ ఉందిగా. సో లెస్ దాన్ 0 వస్తుంది. సో ఈ ఇంటర్వెల్లో 0, 1 ఇంటర్వెల్లో డిక్రీజింగ్ అలా చెప్పచ్చు. ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ చెప్పడం మోనోటోనిసిటీ ఉపయోగించి. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్ f of x ఈక్వల్ టు x బై రూట్ ఆఫ్ a² ప్లస్ x² మైనస్ d minus x by root of b square plus d minus x whole square. X belongs to real numbers where a, b, c are non-zero real constants. సో ఇక్కడ a, ఇక్కడ b, అదేవిధంగా d ఇవన్నీ కూడా మనకి కాన్స్టెంట్స్ అన్నాడు. సో దెన్ ప్రూవ్ దట్ ద ఫంక్షన్ ఈజ్ ఎన్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. ఇది ఇంక్రీజింగ్ ఫంక్షన్ అని చెప్పి ప్రూవ్ చేయాలి మనం. సో ఇచ్చిన ఫంక్షన్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అని ఎలా ప్రూవ్ చేయొచ్చు? దాని యొక్క డిఫరెన్షియేషన్ ఫస్ట్ డెరివేటివ్ గ్రేటర్ దాన్ 0 ఉంటే దాన్ని ఇంక్రీజింగ్ ఫంక్షన్ అని చెప్తాం. ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఒకవేళ f' గ్రేటర్ దాన్ 0 వస్తే స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్. సో ఇచ్చిన ఫంక్షన్ తీసుకోండి. f of x ఈక్వల్ టు x బై రూట్ ఆఫ్ a² ప్లస్ x² మైనస్ d మైనస్ x బై రూట్ ఆఫ్ b² ప్లస్ d మైనస్ x హోల్ స్క్వేర్. సో మనం డిఫరెన్షియేషన్ చేద్దాం. ఫస్ట్ దీనికి డిఫరెన్షియేషన్ చేద్దాం. దీని డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? u బై v. సో u డెరివేటివ్ ఇంటూ v మైనస్ u ఇంటూ v డెరివేటివ్ రూట్ x డెరివేటివ్ 1/2 రూట్ x మళ్ళీ ఎన్న డిఫరెన్షియేషన్ 2x బై v² అంటే a² ప్లస్ x². సో దీని వాల్యూ 2 క్యాన్సిల్. రూట్ ఆఫ్ a² ప్లస్ x² రూట్ ఆఫ్ a² ప్లస్ x² మనకి ఏమొస్తుంది? a² ప్లస్ x² మైనస్ x² బై a² ప్లస్ x² ఇంటూ రూట్ ఆఫ్ a² ప్లస్ x². ఇక్కడ ఇది రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది? a² బై a² ప్లస్ x² ఇంటూ రూట్ ఆఫ్ a² ప్లస్ x². ఈ వాల్యూ మిగిలింది. సో సిమిలర్గా మనం ఇక్కడ కూడా దీనికి కూడా డిఫరెన్షియేషన్ చేద్దాం. d మైనస్ x బై రూట్ ఆఫ్ b² ప్లస్ d మైనస్ x హోల్ స్క్వేర్. దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఇక్కడ చూడండి మళ్ళీ రెండోసారి దీనికి కూడా డిఫరెన్షియేషన్ చేయకుండా డైరెక్ట్గా దీన్ని ఉపయోగించి దీన్ని చెప్పచ్చు. ఇక్కడ x ప్లేస్లో మనకి ఏముంది? ఇక్కడ d మైనస్ x ఉంది. ఏ ప్లేస్లో b ఉంది. x ప్లేస్లో d మైనస్ x ఉంది. సో దీని డిఫరెన్షియేషన్ కూడా సిమిలర్గా దీనిలోనే వస్తుంది. కాకపోతే ఇక్కడ x ప్లేస్లో మైనస్ x ఉంది కాబట్టి d మైనస్ x, ఇక్కడ మైనస్ dx వస్తుంది. ఏ బి కాన్స్టెంట్లే, x ప్లేస్లో d మైనస్ x ఉంది. సో ఇక్కడ ఎలాంటి మనకి డిఫరెన్స్ అనేది క్రియేట్ అవ్వదు. ఇక్కడ మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది బికాజ్ d మైనస్ x ఉంది కదా. సో కావాలంటే మీరు డిఫరెన్షియేషన్ చేయండి, ఇలానే వస్తుంది. నేను డైరెక్ట్గా రాస్తున్నాను. మైనస్ ప్లేస్లో ప్లస్ పెట్టి a² అన్నాడు కాబట్టి నేను ఇక్కడ b² రాస్తున్నాను బై ఇక్కడ b² ప్లస్ d మైనస్ x హోల్ స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ b² ప్లస్ d మైనస్ x హోల్ స్క్వేర్ ఈ విధంగా రాస్తున్నాం. సో ఇది మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఆల్వేస్ పాజిటివ్ కదా, స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ 0. ఇది కూడా ఆల్వేస్ పాజిటివ్, స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ 0. సో మొత్తానికి f' వాల్యూ మనకి గ్రేటర్ దాన్ 0. ఇదంతా కూడా మనకి ఫస్ట్ డిఫరెన్షియేషన్. f' స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ 0. ఇది ఎలా గ్రేటర్ దాన్ 0 అని చెప్తామంటే స్క్వేర్ టర్మ్ ఆల్వేస్ పాజిటివ్, a² ప్లస్ x² ఇది కూడా పాజిటివే. రూట్ వాల్యూ కూడా మనకి ఆల్వేస్ పాజిటివే ఉంటుంది. సో మొత్తానికి ఈ మొత్తం పాజిటివ్ బై పాజిటివ్ గ్రేటర్ దాన్ 0 ఆర్ ఈక్వల్ టు 0. ఇది 0 అయ్యే ఛాన్స్ అంటే x వాల్యూ 0 పెట్టినా ఏ వాల్యూ ఉంటుంది కదా. సో అందువల్ల మనకి ఇది గ్రేటర్ దాన్ 0. అలానే ఇది కూడా b² పాజిటివ్, ఇది మొత్తం కూడా పాజిటివ్ వాల్యూవే. సో రూట్ వాల్యూ కూడా పాజిటివే. సో ఇది కూడా గ్రేటర్ దాన్ 0. సో మొత్తం దీని వాల్యూ చూసుకుంటే కనుక గ్రేటర్ దాన్ 0 వస్తుంది. సో ద ఫంక్షన్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అని చెప్పొచ్చు. సో ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటే ఫస్ట్ డిఫరెన్షియేషన్ గ్రేటర్ దాన్ 0 రావాలి.
ఒకవేళ ఇది 0 అయ్యే ఛాన్స్ ఉందా అంటే ఇక్కడ మనకి ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ అన్నాడు. సో ఎక్స్ ప్లేస్లో మనం ఉదాహరణకి 0 పెట్టామనుకోండి, ఏమొస్తుంది ఇక్కడ a² ఇంటూ a క్యూబ్ వస్తుంది. ఇక్కడ b² ప్లస్ d మైనస్ b² ప్లస్ d² ఇంటూ √b² ప్లస్ d² ఇలా వస్తుంది. సో ఇది రూట్ వాల్యూ ఆల్వేస్ పాజిటివ్. సో a² b² కూడా పాజిటివ్, ఇక్కడ ఉన్న b² ప్లస్ d² కూడా పాజిటివ్. ఇక్కడ a³ అనేది ఎలా ఉంటుంది, సో a² క్యాన్సిల్ అయితే 1/a. సో ఏ వాల్యూ వచ్చేసరికి నాన్ జీరో రియల్ కాన్స్టెంట్స్ అన్నాడు. సో నాన్ జీరో అంటే 0 అయితే అవ్వవు, రియల్ నెంబర్స్ అన్నాడు. సో రియల్ నెంబర్స్ కాబట్టి దే కెన్ బి నెగిటివ్ కూడా అవ్వచ్చు. మనకి ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. ఒకవేళ ఏ వాల్యూ నెగిటివ్ అనుకోండి, ఎంత నెగిటివ్ అయితే మనకి ఇది <0 అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే √a², ఈ x² వాల్యూ x వాల్యూ 0 అయితే ఇది 0, ఈ మొత్తం -d/√b² ప్లస్ d² అవుతుంది, √a² అవుతుంది. అంటే మనకి డొమైన్లో అది పాసిబిలిటీ అవ్వట్లేదు. సో అందువల్ల ఇది స్ట్రిక్ట్లీ <0 సో మోనోటోనిసిటీ అలా చెక్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం. ప్రూవ్ దట్ ద ఫంక్షన్ f of x equal to 3x minus 7 into x power 2/3 x belongs to real numbers is increasing for all x lying in the interval. సో ఈ ఇంటర్వెల్లో మనకి ఇంక్రీజింగ్ ఫంక్షన్ ప్రూవ్ చేయాలి. సో ఇచ్చిన ఫంక్షన్కి డిఫరెన్షియేషన్ చేద్దాం. ఇచ్చిన ఫంక్షన్ f of x equal to 3x minus 7 into x to the power of 2/3 x belongs to real numbers. సో దీన్ని మల్టిప్లికేషన్ చేద్దాం. 3x into x power 2/3 x power 1 plus 2/3 అంటే 5/3 మైనస్ 7 times x power 2/3. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే x power n ఇంటూ x power n minus 1, 5/3 minus 1 అంటే 2/3 మైనస్ 7 ఇంటూ x power n డెరివేటివ్ 2/3 ఇంటూ x power 2/3 minus 1 అంటే -1/3. సో దీన్ని ఫర్దర్గా ఏం రాసుకోవచ్చు, 15x power 2/3/3 మైనస్ 14/3 టైమ్స్ x power 1/3 అంటే డినామినేటర్లో రాస్తున్నాము. సో ఇక్కడ కూడా x power 1/3 వస్తే సేమ్ బేస్ వస్తుంది కదా. సో అందువల్ల నేను ఏం చేస్తున్నాను అంటే x power 1/3తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. అప్పుడు నాకేమొస్తుంది ఇక్కడ x power 2/3 ఇంటూ x power 1/3 అంటే x power 3/3 x power 1 15x మైనస్ 14/3 ఇంటూ x power 1/3. సో ఇది <0 ఉండాలి. ఇది ప్రూవ్ చేయమంటుంది ఏంటి ఇక్కడ, ప్రూవ్ దట్ ది ఫంక్షన్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫర్ ఆల్ ఎక్స్ లయింగ్ ఇన్ ది ఇంటర్వెల్. సో ఈ ఇంటర్వెల్లో మనకి ఇంక్రీజింగ్ ఫంక్షన్ ప్రూవ్ చేయాలి. ఇంక్రీజింగ్ అవ్వాలంటే <0 అవ్వాలి. సో దీనికి మనం సైన్ ఫంక్షన్ చూద్దాం, అది సైన్ మెథడ్, సైన్ టెక్నిక్ ఉపయోగిస్తే వేవీ కర్వ్ x 15 ఇది ఎక్కడ 0 అవుతుంది, x = 14/15 దగ్గర 0 అవుతుంది. ఇక్కడ x = 0 దగ్గర అవుతుంది. సో ఈ రెండు ఇంటర్వెల్లో ఎలా ఉంది, 15x minus 14/15, అదేవిధంగా x 0 దగ్గర మనకి ఫంక్షన్ 0 అవుతుంది. సో ఇక్కడ ఏదైనా వాల్యూ తీసుకోండి, ఒక 3 or 4 పెడితే ఇది పాజిటివ్ అంటే ఇటువైపు ప్లస్ సైన్, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్. సో మనకి ఇంక్రీజింగ్ ఇక్కడ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దీన్ని ఎలా రాస్తాం, -∞ to 0 యూనియన్ 14/15, ∞. సో అదే ఇక్కడ రాసాం మనం. సో ఈ వాల్యూస్లో ఇంక్రీజ్ అవుతుంది, మరి ఇక్కడ డిక్రీజ్ అవుతూ ఉంది. సో ఓపెన్ ఇంటర్వల్ 0, 14/15 వాల్యూలో ద ఫంక్షన్ ఈజ్ డిక్రీజింగ్. ఇది మోనోటోనిసిటీ మెథడ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.